లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాజకీయాల్లో మౌనం అనేది ఎప్పుడు బలహీనత కాదు. అది ఒక శక్తివంతమైన వ్యూహానికి నిశ్శబ్దం ఆయుధం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా మౌనంగా ఉంటూనే వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తన వెంట ఉండి పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగిన విజయసాయిరెడ్డి తనపైనే కుట్ర పన్నారని జగన్కు తెలిసినప్పుడు ఆయన ఎంతటి ఆవేదనకు గురయ్యారో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని అంతర్గత సమావేశాలు మరియు పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణలు ఆయనకు షాక్కు గురిచేశాయి. తన నమ్మకస్తుడే తన వెన్నుపోటు పొడుస్తాడని సిద్ధమయ్యాడని తెలుసుకున్న జగన్ ఒక్క క్షణం కుప్పపోలిపోయినంత పనిచేశారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి పునాదులు వేయడంలోనూ జాతీయ స్థాయిలో లాబియింగ్ చేయడంలోనూ విజయసాయి పాత్ర అమోఘం. కానీ అదే వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలతో చేతులు కలిపి తన అధికారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని నిజం జగన్కు మింగుడు పడడం లేదని తెలుస్తుంది. ఢిల్లీలో విజయసాయిరెడ్డి కొందరు కీలక నేతలతో రహస్యంగా భేటీ అయ్యారని, పార్టీ తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు లేదా సొంత కొంపటి పెట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారనే సమాచారం జగన్కు చేరినట్లు సమాచారం. అయితే ఈ మౌనం వెనుక ఒక భారీ విధ్వంసకర స్కెచ్ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. సాధారణంగా జగన్ తనను నమ్మిన వారిని నెత్తిన పెట్టుకుంటారు, కానీ తనను మోసం చేసిన వారిని మాత్రం వదిలిపెట్టరనే పేరు ఉంది. అందుకే ఈ విశ్లేషణలో ఆయన తొందరపడి ఎట్లాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా లోపలే తన పాములు కదిపారు. పార్టీలో విజయసాయిరెడ్డికి ఉన్న పట్టును క్రమంగా తగ్గించేలా ఆయన పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే విజయసాయి సన్నిహితులకు ప్రాధాన్యత తగ్గించడం మరియు పార్టీ వ్యవహారాల్లో ఆయన ప్రమేయాన్ని పరిమితం చేయడం వంటి చర్యలు జగన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఢిల్లీలో తనపై జరిగిన కుట్ర జరిగిందని తెలిసిన వెంటనే జగన్ భావోద్వేగానికి లోనైనప్పటికీ వెంటనే కోలుకోలేని తనదైన శైలిలో రాజకీయ చదరంగాన్ని సిద్ధం చేశారు. తనను నమ్మించి దగా చేసిన వారికి బుద్ధి చెప్పేలా తన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఈ భారీ ప్లాన్లో భాగంగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం మరియు క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన నేతలను తన వైపు తిప్పుకోవడం వంటివి జరుగుతున్నాయి. విజయసాయి రెడ్డి వేసిన స్కెచ్ కంటే జగన్ వేసిన రివర్స్ స్కెచ్ మరింత బలంగా ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైలెంట్గా ఉంటూనే ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీయడంలో జగన్ సిద్ధహస్తుడు కాబట్టి ఈసారి కూడా ఆయన అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. తనదైన కుట్ర పన్నిన వారు ఎంతటి వారైనా సరే ఫలితం మాత్రం ఖచ్చితంగా తనకే అనుకూలంగా ఉండేలా జగన్ వ్యూహం రచిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు అనే మాటను ఈ ఉదాంతం మరోసారి నిరూపిస్తుంది. జగన్ తన మౌనాన్ని వీడి యాక్షన్లోకి దిగితే సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. తన నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు జగన్ సిద్ధం చేసిన ఈ మాస్టర్ ప్లాన్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు దారితీస్తుందో వేచి చూడాలి. ఈ నిశ్శబ్దం యుద్ధంలో జగన్ పై చేయి సాధిస్తారా, లేక ఢిల్లీలో జరిగిన కుట్ర పార్టీ పునాదులను కుదిపేస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠత రేపుతుంది.